ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని చెప్పి ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి బిడ్డలందరూ కూడా మీ కలల్ని మీ భవిష్యత్తును నిజం చేయటమే మా ముందున్నటువంటి ఏకైక లక్ష్యం. నేను 10 ఏళ్లుగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు నేను చాలా స్పష్టంగా చూశాను. ఈ రాష్ట్రానికే కాదు ఈ దేశానికి కూడా దిశ నిర్దేశం చేస్తుందని చెప్పి ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి బిడ్డలందరూ కూడా బాగా చదువుకోవాలి, పౌష్టిక ఆహార పదార్థాలు వాళ్ళకి అందాలనేటువంటి ఆలోచనతో గత 10 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని పాలించిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ పిల్లలకు సంబంధించిన డైట్ బిల్స్ పెంచకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర మంత్రి మండలి యావత్తు కూడా కూర్చొని ఆలోచన చేసి పెద్ద ఎత్తున 40% డైట్ బిల్స్ పెంచి ఈరోజు మీ అందరి పౌష్టికాహారంతో పాటు మీ భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తు అని చెప్పి ఆలోచన చేసి ముందుకు పోతున్నటువంటి విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. ఈ పిల్లలు బాలలు చదువుకున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ కూడా అభివృద్ధి చేయడం కోసం అమ్మ ఆదర్శ పాఠశాలను పెట్టడమే కాకుండా ప్రభుత్వం అధికారంలో రాగానే విద్యాశాఖను చూస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు నేరుగా దానికి 100 కోట్ల పైబడి నిధులు కేటాయించి మరమ్మతులన్నింటినీ కూడా చేపించడమే కాకుండా దాని బాధ్యతను కూడా తల్లులైనటువంటి మహిళా సంఘాలకు అప్పచెప్పి పాఠశాలలో మీ భవిష్యత్తును చూడాలని చెప్పి ముందుకు నడిపిస్తున్న విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. నేను 10 ఏళ్లుగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు నేను చాలా స్పష్టంగా చూశాను. పాఠశాలలో చదువుకున్నటువంటి పిల్లలకి కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు తీసుకొచ్చినటువంటి రైట్ టు ఎడ్యుకేషన్ ద్వారా వచ్చినటువంటి అనేక రకాలైనటువంటి వసతులు, రాయితీలు, ముఖ్యంగా యూనిఫామ్ కానీ పుస్తకాలు కానీ ఏనాడు కూడా పాఠశాలలో మొదలుపెట్టినటువంటి రోజు ఎప్పుడు కూడా రాలేదు. కానీ ఈనాడు మన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం పాఠశాలలో మొదలుపెట్టిన రోజునే పాఠ్య పుస్తకాలు అందించి యూనిఫామ్ కూడా అందించి మీకు కావలసిన సకల వసతులు కూడా కల్పిస్తూ ముందుకు పోతున్నటువంటి విధానం